ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇష్యూస్‌లో గూడా కొన్ని కారణాల వల్ల గూడా పార్కిన్సన్ వస్తుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్డ్ ఫుడ్డు, లేకపోతే కంటామినేటెడ్ వాటర్, దీనివల్ల లేదంటే సరియైన నిద్ర, సరైన మోతాదులో లేకపోయినా గూడా వచ్చే అవకాశాలు ఉంటాయా మేడం? సో, మనం ఈ బ్రెయిన్ డీజనరేషన్ ఏదైతే మాట్లాడుకున్నామో అండి, 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ నేనెప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను. ఎమోషనల్‌గా మనం ఎక్కువ స్ట్రెస్‌కి లోనవ్వడం, ప్రాపర్ స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం, న్యూట్రిషియస్ డైట్ అండ్ సఫిషియంట్ వాటర్ క్వాంటిటీ మనం కన్జ్యూమ్ చేయకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్ విల్ ఇంప్రూవ్. దాని ద్వారా మనకి ఈ బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. వాటర్ తీసుకుంటే సఫిషియంట్ ఆక్సిజన్ వెళ్తుంది. న్యూట్రిషియస్ ఫుడ్, యాంటాక్సిడెంట్స్ రిచ్ తీసుకుంటే ఈ న్యూరో డీజనరేషన్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. మెంటల్‌గా మనం ఎక్కువ స్ట్రెస్‌కి లోనైతే గనక ఈ మెమరీ సెల్స్ కానీ, బ్రెయిన్ సెల్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి Shrink. త్వరగా. సో, అప్పుడు పార్కిన్సన్స్ అండ్ డిమెన్షియా లాంటి కండిషన్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఇకపోతే స్లీప్ అనేది ప్రాపర్‌గా ఎందుకు కావాలి? ఒక కంప్యూటర్ తీసుకోండి, సెల్ ఫోన్ తీసుకోండి. ఒక స్టేజ్ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి వేడెక్కిపోతాయి. ఇంకా గూడా మనం కాదని వాడితే స్విచ్ ఆఫ్ అయిపోతాయి. లేదా బ్లాస్ట్ అయిపోతాయి. యాహ్! అలాంటి పరిస్థితుల్లో మరి హ్యూమన్ బ్రెయిన్ కూడా యాహ్! కొంత రెస్ట్ కోరుకుంటుంది కనుక మనం రెస్ట్ అనేది ప్రాపర్‌గా దానికి ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి, లేకపోతే కొన్ని రిస్క్స్ అనుకోండి. రిపీటెడ్‌గా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం అనేది అంతమందిని చూస్తాం మనం రోడ్డు మీద. యెస్. ట్రామా జరుగుతూ ఉంటుంది. అంటే హెడ్ ఇంజురీస్, రిపీటెడ్ హెడ్ ఇంజురీస్, ఈవెన్ చిన్న చిన్న ట్రామాలే కావచ్చు గాక బ్రెయిన్‌కి గనక జరిగితే వాళ్ళలో కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్నే క్రానిక్ ట్రోమాటిక్ ఎన్కెఫలోపతి అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి మనకి బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ గారు, ఆయన కూడా ఒక స్టేజ్ తర్వాత ఈ పార్కిన్సన్స్ జబ్బుతోటి సఫర్ అవ్వడం అనేది చూశారు డాక్టర్స్. అదేంటంటే రిపీటెడ్‌గా బ్రెయిన్‌కి ఇంజురీస్ అవ్వడం అంటే వలన ఎక్కడ అవుతావు మేడం? వచ్చింది. సో, మనకి ఈ బ్రెయిన్‌లో ఎక్కడన్నా కూడా జరగచ్చండి. ఓకే. ఈ బ్రెయిన్‌కి, స్కల్‌కి మధ్యన గ్యాప్ ఉంటుంది. సో, కింద పడంగానే ఏమవుతుంది? స్కల్ అనేది చాలా హార్డ్ టిష్యూ. యాహ్! బ్రెయిన్ అనేది సాఫ్ట్ స్పాంజ్ లాంటి టిష్యూ. ఈ స్పాంజ్ లాంటి టిష్యూ వెళ్ళి బ్రెయిన్‌కి ఇలా గట్టిగా గుద్దుకుంటుంది. గుద్దుకోగానే ఏమవుతుంది? ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే కనపడుతున్నాయో మనకి సన్న సన్న రక్తనాళాలు, యాహ్! అవి చిట్లినట్లు అవుతాయి. ఓకే. వెంబడి ఇక్కడంతా బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్రెయిన్ ఎక్కడైతే బ్లీడింగ్ అయిందో ఆ భాగం దెబ్బతింటుంది. బ్రెయిన్ సెల్స్ అన్నీ ష్రింక్ అయ్యి డ్యామేజ్‌కి గురవుతాయి. అలా మల్టిపుల్ ప్లేసెస్‌లో గనక మల్టిపుల్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయితే ఇక బ్రెయిన్ మొత్తం ష్రింక్ అయిపోయినట్లే. సో, వాళ్ళలో పార్కిన్సన్స్ 70 ఏళ్లకో రావాల్సింది 50 ఏళ్ళకే వచ్చేస్తుంది. ఓకే. అలానే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, ఎక్కువ ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, కొన్ని డ్రగ్స్ వాడటము, ఈ మెడిసిన్స్ వాడటం, ఈ మెటల్స్‌కి లేకపోతే పాయిజన్స్, టాక్సిక్ సబ్స్టెన్సెస్, కెమికల్స్ వీటన్నిటికి ఎక్స్‌పోజ్ అయితే కూడా ఇండియాలో అందుకనే మీరన్నట్లుగా 10 ఏళ్ల ముందే మనం పార్కిన్సన్స్ అనేది గమనిస్తున్నాం. స్ట్రోక్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో, యంగ్ స్ట్రోక్స్ అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా చూస్తున్నాం మేము. ఒకప్పుడు యంగ్ స్ట్రోక్ డెఫినిషన్ అనేది 54 ఇయర్స్‌కి అట్లా ఉండేది. అసలు 60 ఇయర్స్ పైన మాటే స్ట్రోక్ అంటే. యాహ్! ఇప్పుడు అరౌండ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ అందరిలోనూ చూస్తున్నాం స్ట్రోక్స్. ఈ స్ట్రోక్ కనుక 2, 3 సార్లు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా పార్కిన్సన్స్‌లో ల్యాండ్ అవ్వచ్చు. ల్యాండ్ అవుతుంది. సో, స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, రాత్రిల పూట స్నోరింగ్ చేస్తారు. మీరు గమనించారో లేదో? దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే బ్రెయిన్‌కి సరిపడా ఆక్సిజన్ ఎళ్ళక ఇక్కడ నుంచి గుర్రు గుర్రుమని సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటంటే బాగా వెయిట్ పెరిగిపోయి ఈ ట్రాకియా లేదా ఎయిర్‌వే అనేది కంప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, ఆక్సిజన్ సరఫరా బ్రెయిన్‌కి ఎళ్ళట్లేదు కాబట్టి రెసిస్టెన్స్ తోటి అది మూవ్ అవ్వడానికి ట్రై చేసి ఆ సౌండ్ వస్తుంది. సో, స్నోరింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండికేషన్. మనం వెంబడే బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఎళ్ళట్లేదు అని గమనించుకోవాలి. యాహ్! అలా గమనించుకోలేదనుకోండి, బాడీ మొత్తం ఏం చేస్తుంది? నేనేదో ప్రెషర్ తోటి సరిగా ఆక్సిజన్ ఇవ్వట్లేదేమో మెదడుకి అని బ్లడ్ ప్రెషర్‌ని పెంచడానికి ట్రై చేస్తుంది. ఓకే. వాళ్ళకి బీపీ వస్తుంది. అండ్ వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ తొందరగా వచ్చేస్తాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజే అల్టిమేట్‌గా మాట్లాడుకుంటే. పార్కిన్సన్స్ అనేది ప్రివెంటబులా అని అంటే నాట్ ఇన్ ఎవ్రీబడి. ఏజ్ వలన వచ్చేది మనం ఏజ్‌ని రివర్స్ చేయలేం. కానీ కొంతమందిలో ఈ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నవి, రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలిసి చేతులారా యాహ్! చేసుకుంటున్నవి, వీటిల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఓకే. ఓకే.
మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే మేడం చైనాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు మేడం పార్కిన్సన్. అట్లనే లోయెస్ట్ కంట్రీ ఏదైనా వెతికితే మనం కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో లోయెస్ట్ ఉంది మేడం. దీనికి కారణం ఏమంటారు? కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ రేషియల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అంటే కొన్ని అమెరికన్స్లో ఎక్కువ అంటారు, కొన్ని ఏషియన్స్లో ఎక్కువ అంటారు. ఇట్లా రకరకాల డిసీజెస్కి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఇస్తారు. అండ్ దట్టు కొన్ని స్టడీస్లో కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్స్ ఏంటి అంటే చైనాలో పాపులేషన్ ఎక్కువ. సో మనం పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువే ఉంటారు. దీన్నే మేము ఇన్సిడెన్స్ లేదా ప్రివలెన్స్ అని మాట్లాడుకుంటాం. సో బయోస్టాటిస్టిక్స్ ఆర్ మెడికల్ స్టాటిస్టిక్స్ టర్మినాలజీస్లో మాట్లాడుకుంటే పర్ 1 lakh పాపులేషన్ ఎంతమందికి పార్కిన్సన్స్ ఉంది అనే స్టాటిస్టిక్స్ తీసుకొని మనం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, రేషియల్ ఫ్యాక్టర్స్, ఇంకా మెన్లో విమెన్లో ఈ సెక్షువల్ డిఫరెన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా, లేకపోతే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఒబీస్ పేషెంట్స్లో ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ కూడా రకరకాల స్టడీస్ దే గివ్ డిఫరెంట్ ఇవన్నమాట. సో మనం ఒకటే పాయింట్ కింద పెట్టుకొని స్టడీస్లో బేస్ చేసుకుని చెప్పలేం. మల్టిపుల్ కోమార్బిడిటీస్ అండ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. మేడం ఇంకొక స్టడీ ఉంది మేడం, అంటే బాంబేలో పార్సీ కమ్యూనిటీలో ఈ పార్కిన్సన్స్ డిజీజ్ ఎక్కువ ఉంది అని. దానికి కారణం మనము కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు మేడం. సో కన్సాంగ్వినస్ మ్యారేజెస్ కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రకాల బ్లడ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. నేను విన్నంత వరకు అదే కమ్యూనిటీలో థాలసీమియా అనే జబ్బు కూడా ఎక్కువ అని విన్నాను. సో అంటే బేసికల్లీ థాలసీమియా ఉన్న వాళ్ళలో బ్లడ్ తొందరగా గడ్డగట్టదు. సో వాళ్ళలో కొన్ని ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, కొన్నిసార్లు బ్లీడింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా జరిగితే కనుక బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఎక్కువ సార్లు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ లెక్కనే వస్తుంది కదా. సో దాని వలన కూడా పార్కిన్సన్స్ అనేది రావచ్చు. కన్సాంగ్వినస్ మ్యారేజెస్ వలన కూడా పార్కిన్సన్స్ అనేది వచ్చే ప్రివలెన్స్ పెరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఏంటంటే 100 మందిలో జెనెటిక్గా పార్కిన్సన్స్ వచ్చే ఇన్సిడెంట్స్ తక్కువే చెప్పాలంటే. కానీ కన్సాంగ్వినస్ పేరెంటేజ్ వెళ్తున్నారు మేనరికానికి అని అంటే ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఖచ్చితంగా పిల్లల్లో ఏదో ఒక అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం ఉంది. అవసరమా మరి చేసుకోవటం అనేది ఆ బెనిఫిట్ రిస్క్ వాళ్ళే వెయి చేసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం బెటర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.